ఏమి చలమా వంటింట్లోంచి మంచి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి. ఏం చేసావేమిటి? కోడి పొలావును కోడి కూర చేశానన్నయ్య. మాకు కొట్టించుకో. నా మధ్య పడిపోను నేను ఇక్కడ ఏమిటి? సూపరింటెండెంట్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా ఓ పని చేయి, ఆ పొలవను కూరను క్యారియర్ లో సర్దేశాయి. నాకు తిరిగి దొరికినప్పుడు అక్కడ తినేస్తాను. నువ్వేమి తినవు, ఏ దొంగోడు పొట్టనో పెడతావు. అంటే నేను దొంగనాడికి తిని పెట్టి అన్నదాతను అనుకున్నావేంటి? వాళ్ళ డొక్కలు ఇచ్చే పోలీసులమ్మా. నువ్వెవరో నాకు బాగా తెలుసు. కబుర్లు చెప్పక బుద్ధిగా తింటే తిను, లేదా మూత పెట్టి ఉంచుతాను, వచ్చిన తర్వాత తిను. సరేనమ్మా నీ ఇష్టం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ స్పెషల్ డ్యూటీగా పడి రాత్రి అంతా అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఆఫీసర్ గారితో మా చెల్లాయి కొడుకు పొలవ చేసింది, నేను వెళ్ళి తినాలి, నాకు సెలవు ఇప్పించండి సార్ అంటే ఆయన ఒప్పుకుంటారా? ఇవన్నీ జరిగే పనులా? అలా అయితే ఈ రాత్రి అంతా అక్కడ ఉండి పస్తుంటాను. నేనేమిటమ్మా శ్రీరామచంద్ర ప్రభు అడవిలో ఎన్నో రోజులు పస్తున్నాడు, ఇక నాకేమిటి? అరే చెప్పిన పురాణం చాలు గాని అన్ని క్యారెల్లో సర్ది పెట్టుంచాను. తినేసి పని చేస్తావో పని చేసి తింటావో నీ ఇష్టం.